ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే ఆర్జిత సేవల యొక్క లక్కీ డిప్ని ఈ రోజే టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 86,364 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,712 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,46,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్లు లేకుండా డైరెక్ట్ గా దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ రోజు 24 గంటల నుంచి 40 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకైతే గనక దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోందండి. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం కూడా 2 గంటల్లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటిలాగే ఎక్కువగానే ఉందండి. శుక్ర శని ఆదివారాలు అయ్యాయి, వెంటనే ఒక్క రోజులోనే రద్దీ అనేది తగ్గదండి. ఈ రోజు నుంచి కొద్దిగా రద్దీ అనేది తగ్గుతూ సాధారణ స్థితికి వస్తుంది. అయితే ప్రస్తుతం కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఫ్రీ దర్శనం కోసము తిరుమల కొండపైన కృష్ణతేజ సర్కిల్ వరకు కంపార్ట్మెంట్లు అన్నీ కూడా నిండిపోయి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉందండి. తిరుపతిలో ఉచిత సర్వదర్శనం ఇచ్చే టికెట్లు ఇచ్చే చోట కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మీరు మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లో ఉండాలి. ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం టికెట్ కౌంటర్ క్యూ లైన్లో ఉంటేనే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇదండి ఈరోజు భక్తుల యొక్క రద్దీకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు 2025 నవంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవల యొక్క సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఆగస్టు 18వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నారండి టీటీడీ వారు. ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అంటే మనకి తిరుమల కొండపైన కొన్ని ముఖ్యమైన సేవలు చేస్తారండి గర్భగుడిలో స్వామివారికి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలకి నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. ఈ సేవల్లో పాల్గొన్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సేవకు నార్మల్ బుకింగ్ లేకుండా ఈ విధంగా లక్కీ డిప్ అనేది టీటీడీ వారు పెట్టడం జరిగిందండి. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అనమాట. ఈ లక్కీ డిప్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మీ పేర్లను అప్లై చేసుకొని ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే గనక స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ ఓపెన్లో ఉంటుంది. అంతవరకు కూడా మీ పేర్లను మీరు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అనేవి ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అన్న రిజల్ట్స్ అనేవి టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్ని ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి కాస్ట్ అనేది లేదు. అందులో ఏదన్నా సేవకు సెలెక్ట్ అయితే మాత్రమే ఆ సేవ యొక్క టికెట్ కాస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ రేపటి వీడియోలో నేను చూపిస్తానండి. ఈ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని అప్లై చేసుకునే టీటీడీ వారి యొక్క అఫీషియల్ యాప్ మరియు వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు.
భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం శ్రీవాణి టికెట్స్ ఏ టైంకి క్యూలో వెళ్ళాలి చెప్పండి, అలాగే రద్దీ ఎలా ఉందో చెప్పండి మేడం శ్రీవాణి దగ్గర అని అడిగారు. శ్రీవాణి టికెట్ల దగ్గర కూడా రద్దీ అనేది సంవత్సరం అంతా కూడా ఎక్కువగానే ఉంటుందండి. ప్రస్తుతం ప్రతిరోజు శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర ఇస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇవ్వటం స్టార్ట్ చేస్తారండి. అయితే అర్ధరాత్రి నుంచి క్యూలో జనాలు ఉంటారు. టికెట్లు కావాలనుకునే భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలో ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి టోకెన్ లేకుండా రేపు దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు అండి అని అడిగారు. దాదాపుగా 24 లేదా అంతకంటే ఎక్కువ గంటల సమయం అనేది పట్టొచ్చండి. ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి టికెట్స్ లేకుండా వెళ్లే వారికైతే 24 గంటల సమయం లేదా అంతకంటే ఎక్కువ పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే మేడం నవరాత్రులలో జనాలు ఎక్కువగా ఉంటారా లేదా మిగతా రోజుల్లో ఉంటారా, ప్లీజ్ రిప్లై అని అడిగారు. మామూలు కంటే కూడా నవరాత్రుల్లోనే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే అదే సమయంలో మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి తిరుమల కొండపైన. కాబట్టి ఈ వీటి రోజుల్లో అంతా కూడా భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇంకొకరు, రేపు టోకెన్స్ ఇచ్చే టైం అండ్ ప్లేస్ చెప్పండి అని అడిగారు. కింద తిరుపతిలోనే ప్రతిరోజు శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో మధ్యాహ్నం లేదా ప్రతిరోజు సాయంత్రం 3 లేదా 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకోవాలనుకునే భక్తులు మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లో ఉంటే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.